కళాకారుల సంఘం ఈ రోజు 10,000 రూపాయలు విరాళంగా అందజేసింది. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని, ఎవరూ భయపడవలసిన అవసరం లేదని నాయకులు హామీ ఇచ్చారు. ప్రభుత్వం కూడా కళాకారులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఒక కళాకారుడు ఆత్మహత్య చేసుకోవటం మా రాష్ట్ర కళాకారులందరూ కూడా చాలా బాధాకరమైన విషయం. ఈ లాక్డౌన్ కారణంగా అతను అప్పులు కావటం, అప్పులు తీర్చుకోలేని పరిస్థితుల్లో అతని ధైర్యం కూడా కోల్పోయి ఈ రకంగా ఆత్మహత్య చేసుకోవటం అంటే చాలామంది బాధపడాల్సిన అవసరం ఉంది. కనుక అతనికి ఆ వెంకటరమణకి ఆత్మకి శాంతి కలగాలని, ఇలాంటి అగాత్యం కూడా మన రాష్ట్రంలో ఉన్న కళాకారులు కూడా ఎవరు చేసుకోవద్దని చెప్పి వాళ్ళకి ఈ మీడియా ద్వారాగా కానీ ఈ ప్రభుత్వం కానీ తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే ఆనాడు త్యాగరాజ స్వామి కూడా విచ్చాటం చేసి కళను బతికించుకున్నాడే తప్ప కళని చంపుకోలేదు. ఈ కళాకారులు కూడా ఎవరైనా సరే ఈ రకంగా ఆత్మహత్య చేసుకోకుండా ఈ కళాకారులకి మేము ఉన్నామని చెప్పి మేము పిచ్చాటం చేసైనా మీతోటి మీ ఏ జిల్లాలో కానీ ఏ నియోజకవర్గంలో కానీ ఏ గ్రామంలో కానీ ఇలాంటి ఇబ్బంది ఉన్నట్టయితే వాద్య కళాకారులు కానీ మీరు తెలియపరిచినట్టయితే మేమందరం వచ్చైనా పిచ్చాటం చేసైనా మన పిల్లల్ని మన కుటుంబాల్ని బతికించుకుంటామే తప్ప ఈ రకంగా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి రాష్ట్రంలో ఉన్న కళాకారులందరూ కూడా ఒక భరోసా ఈ వాద్య కళాకారుల సంఘం ఇస్తుందయ్యా. అదేవిధంగా మన జగనన్న ప్రభుత్వం అనేది ఉంది. మనం అడిగి ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేని కూడా మనం అందరం కూడా ముట్టడించి ఆయన అడగటం కానీ ఆయన ద్వారా దిచ్చటం కానీ వేడిసైనా సరే ప్రభుత్వం నుంచి మనం లబ్ధి పొందేదానికి ప్రయత్నించాలి తప్ప ఇలాగ ఆత్మహత్యలు చేసుకోవటం చాలా పిరికితనమైన విషయం. కాబట్టి మాకు అందరూ కూడా ఆవేదనగా ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లా ప్రతి రాష్ట్ర కళాకారులందరూ కూడా ఎంతో ఆవేదన చెందుతున్నారు. దీన్ని ప్రభుత్వం దృష్టిలోకి తీసుకొని ఈ ప్రభుత్వం కూడా ఈ కళాకారులను ఆదుకోవాలని వాళ్ళకి ఆ భగవంతుడు, ఆ సరస్వతి, ఆ త్యాగరాజ స్వామి వాళ్ళ మనసులో కూడా దూరి ఈ కళాకారులు బతికించేదానికి ఒక